సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరిగిన రెవెన్యూ సదస్సులో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని శాసనసభ్యులు కన్నా తెలిపారు. రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని 2019లో జగన్ సైకో ముఠా గద్దెక్కనగానే భూ బకాసురులా ప్రజల భూములపై పడ్డారని మండిపడ్డారు. సైకో జగన్ ముఠా బారిన పడి భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. బాధితులు తమ భూములకు సంబంధించి అభ్యంతరాలను భూ యజమానులు అధికారులు దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో ఇచ్చినటువంటి అర్జీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆన్లైన్ అవుతుంది. మీకు ప్రభుత్వ పరంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమం ఉచితంగానే చేర్చుకునేటువంటి సౌకర్యం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పించారు. మరి అటువంటి మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అర్జీలు ఇవ్వాల్సిందిగా కోరుతాము.